హలో అందరికీ వెల్కమ్ టు జగన్ ఇంజనీర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ ట్రిప్. సో మా యానివర్సరీ సందర్భంగా మేము హ్యానోవర్ నుంచి నెదర్లాండ్స్కి ట్రిప్కి వెళ్ళాం. సో ఇక్కడ టూలిప్ విల్ నుంచి విల్డ్ మిల్స్ వరకు, రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ నుంచి రోటర్డామ్ వరకు అన్ని నేను చెప్పడం ట్రై చేస్తాను. మేము అన్ని ఈ ట్రిప్లో విజిట్ చేసినామని కాదు, బట్ ఆల్రెడీ అన్ని విజిట్ చేసినాం. సో పాత ట్రిప్లలో అన్నింటిలో సో అవన్నీ మీకు చెప్పడం ట్రై చేస్తాను. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అన్నీ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మేము హ్యానోవర్ నుంచి స్టార్ట్ అయినాం. హ్యానోవర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆమ్స్టర్డామ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3.5 hours, 370 kilometers ఏముంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్యూయల్ కొట్టించుకోవాలి కదా. సో ఫ్యూయల్ దగ్గర ఆగినాం. ఫ్యూయల్ ప్రైస్ అయితే టూ మచ్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 1.97 కొట్టించా. సో ఇట్స్ టూ మచ్. నాకు ఈ ఆమ్స్టర్డామ్ ట్రిప్, ఈ ఫ్రమ్ హ్యానోవర్ టు నెదర్లాండ్స్ టోటల్ ట్రిప్ ఆల్మోస్ట్ 1000 kilometers వచ్చింది. ఇక జర్మన్లో ఇంకా బెటర్ ఉంది. నెదర్లాండ్స్లో అయితే ఆల్మోస్ట్ 2.48 euros ఏముంది. టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్లీ అది. ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మొత్తం సింగిల్ డ్రైవరు, ఇక కొడుతూనే ఉండాలి. జర్నీ వచ్చేసి 4.5 hours పట్టింది. మామూలుగా తక్కువనే పడుతుంది, 4 hours పట్టాలి. బట్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ రోజు లాంగ్ వీకెండ్, May 1st. సో చాలా ట్రాఫిక్ ఉంది అండ్ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. చాలా డిస్టర్బెన్స్ ఉండే. ఓవరాల్గా అయితే రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆమ్స్టర్డామ్ నుంచి హ్యానోవర్ నుంచి ఆమ్స్టర్డామ్కైనా, లేకపోతే డుసెల్డోర్ఫ్ నుంచి ఆమ్స్టర్డామ్కైనా. సో మనం జర్మన్ నుంచి ఆమ్స్టర్డామ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ ఎవరైనా మ్యూనిక్లో ఉన్న వాళ్ళకి లాంగ్ అనిపించవచ్చు, బట్ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎన్ఆర్వై సైడ్, నెదర్లాండ్స్ సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. ఈ నెదర్లాండ్స్లో మాత్రం స్పీడ్ లిమిట్స్ 100, అదొక టార్చరు. జర్మన్లో మాత్రం మొత్తం అన్లిమిటెడ్ ఉంటుంది. ఆడ మళ్ళీ నెదర్లాండ్స్కి వెళ్తే 100, అసలు ఏదో ఇట్లా పాకినట్టు అనిపిస్తుంది. సో ఆ 100 నడపడం అనేది ఒక పెద్ద టార్చర్ అనిపించింది నాకైతే. ఆ 100లోనే ఆల్మోస్ట్ 2 hours నడిపిన. అసలు ఇట్లా పోతూనే ఉంది. తగత్తలేదు ఇంకెప్పుడు వస్తుందా అని చూడాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఆమ్స్టర్డామ్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎటు పోవాలని ఒక ఆలోచన, క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే తులిప్ గార్డెన్కి వెళ్ళాలి. తులిప్ గార్డెన్ కోసమే వెళ్ళినాం ఈసారి. కాకపోతే మేము అక్కడ కుకెన్హాఫ్కి వెళ్ళాలి. అక్కడ చాలా మంది, అసలు పార్కింగ్లో ఎంత మంది ఉన్నారంటే టూ మచ్ పీపుల్ ఉన్నారు. అండ్ ప్లస్ కాస్ట్ వచ్చేసి 25 euros ఏమో. అండ్ మేము జస్ట్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యి బయటికి రానికి ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పట్టింది. సో ఇది కాదు. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా సీజన్ కొంచెం అయిపోయింది. మేము ఎగ్జాక్ట్ May 1st వెళ్ళినాం. సో హార్వెస్ట్ అయిపోయింది. బయటంతా హార్వెస్ట్ చేసిర్రు. టులిప్లో హార్వెస్ట్ చేయరు, బయటంతా హార్వెస్ట్ చేసిర్రు. సో ఇది కాదని ఇంకా నెక్స్ట్ ఎటు పోదామా అని మేము తులిప్ బాన్కి వెళ్ళినాం. సో తులిప్ బాన్ అయితే చాలా బాగుంది, పక్కా విజిట్ చేయండి. చాలా చిన్న ఉంది, మనం టైర్డ్ అవ్వం. సో ఫొటోస్ దిగాలంటే చాలా మంచి ఫొటోస్ దిగొచ్చు. మేబీ మీ ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చూడండి అక్కడ. అండ్ ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి 10 euros ఎంట్రీ ఫీజు. అదే ఇక్కడ కుకెన్హాఫ్లో పార్కింగ్ కట్టాలి, ప్లస్ 25 euros ఏమో ఎంట్రీ ఫీజు ఉంటుంది. అండ్ చాలా పెద్ద నడవాలి లోపల. అండ్ ఇక్కడ మన కుకెన్హాఫ్ నుంచి టులిప్ బాన్కి ఐ థింక్ ఒక 15 minutes అనుకుంటా. సో మేము వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ. ఇక్కడ పార్కింగ్ చేసేసి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. సో టికెట్ 10 euros కడితే టికెట్ ఇస్తారు, ప్లస్ చేతి మీద ఒక స్టాంప్ ఇస్తారు. సో తులిప్ బాన్కి వెళ్ళేసాం. సో అక్కడ అవన్నీ జస్ట్ చూసి తర్వాత లోపలికి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, 10 euros టికెట్. సో అక్కడ ఫుడ్ ఉంది, అంటే మంచిగా ఆమ్స్టర్డామ్ పోమిస్ ఉన్నాయి. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ దీనికి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో చూస్తే బుకింగ్స్ అయిపోయినాయి ఉన్నాయి, బట్ ఆఫ్లైన్లో ఎంతమందినా పంపిస్తారు, ఎందుకంటే అది ఓపెన్ స్పేస్, ఎంతమంది వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డబ్బులు కట్టి మేము టికెట్ తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత అక్కడ 20 euros ఇద్దరికి. సో నెక్స్ట్ మనకి స్టాంప్ వేస్తారు ఇక్కడ. జస్ట్ మళ్ళీ మనం టికెట్లు అయితే వేరే వాళ్ళకి ఇస్తామన్నట్టు స్టాంప్ వేసి మనకు గుర్తు అంతే. సో అది ఎండకి ఈజీగానే అయిపోయింది, కానీ ఫుల్ ఎండ కొట్టింది. సో టూ మచ్ ఎండ ఉండే. సో మీరు చూడొచ్చు, చాలా చిన్న స్పేస్, ఐ థింక్ ఒక 3-4 ఎకరాలు ఉంటుంది వచ్చి అంతే. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అంటే ఫొటోస్ దిగనీకి ఉయ్యాలు ఉన్నది, మిర్రర్స్ ఉన్నాయి, గుర్రం ఉంది. సో చాలా మంచిగా ఉండే. అండ్ పోయింది దానికోసం కాబట్టి ఆ టూలిప్స్ కనవడంగానే అబ్బా అదొక హ్యాపీనెస్. కాకపోతే కొంచెం వల్లిపోయినాయి ఫ్లవర్స్ అన్ని. సో ఇక్కడ చూడొచ్చు, సో మొత్తం ఫ్లవర్స్ తోటి కారు, అందులో కూర్చొని ఫొటోస్ దిగొచ్చు, దాని మీద కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు ఆల్రెడీ. సో ఇంకేంటి, నెక్స్ట్ మనం వెళ్ళిందే తులిప్స్ కోసం, అది కూడా ఫోటోల కోసం. సో జస్ట్ ఫోటో సెషన్ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఫస్ట్ ఒక వీడియో తీసి దాని తర్వాత ఫొటోస్ తీద్దామని ఆగినాం. సో ఇది పక్కా విజిట్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో చాలా బాగుంది. అండ్ అపరిచితుడు మూవీ అనుకుంటా, ఒక సాంగ్ ఏదో ఆ తులిప్స్ బయట గార్డెన్ దగ్గర జరిగింది. అండ్ మీరు కనుక ఏప్రిల్ ఎండింగ్ లేకపోతే మిడ్ మేలో వెళ్తే మీరు బయట చాలా ఫార్మ్స్ ఉంటాయి ఆమ్స్టర్డామ్లో, అదే ఈ నియర్ బై ఆమ్స్టర్డామ్లో. ఆ ఫార్మ్స్లో మొత్తం మీరు ఈజీగా తిరగొచ్చు, ఏ టికెట్ అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళి మీరు కావాలంటే మీరు ఫొటోస్ దిగొచ్చు, కానీ తెంపొద్దు. సో అది మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు అట్లే వెళ్ళినాం. సో అది చాలా బెస్ట్ అనిపించింది, ఈ పైసలు కట్టి వెళ్ళబోయేదానికంటే, లేకపోతే కుకెన్హాఫ్ వెళ్ళేదానికంటే. నేను కుకెన్హాఫ్ కూడా వెళ్ళాను, బయట దీనికి కూడా వెళ్ళాను, బట్ ఈసారి ఈ తులిప్ బాన్కి వెళ్ళలేదు కానీ దీనికి వెళ్ళినాం. సో ఇది అయితే మొత్తం తులిప్ ఆ బాన్ అంతే, ఆ
ఆ గార్డెన్ చాలా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద ఫ్లవర్స్. సో అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. గ్రీన్ ఫ్లవర్స్ లేవు, అవి అడగద్దు మళ్ళీ. సో మిగతా అయితే అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఒకసారి మీరు చూడొచ్చు. సో అది ఇక నెక్స్ట్ ఎటు నుంచి ఫోటోలు దిగాలి, సన్నెట్ వస్తున్నాడు, ఇదే ప్లాన్. సో అక్కడ ఇట్లా గుర్రం మీద ఫోటో దిగడానికి ఉంది. సో అక్కడ ఫోటో దిగినాం. సో ఫోటో ప్లస్ వీడియో దిగి, సో చాలా మంది అనుగులు లైన్ ఉన్నారు వెనకాల. అసలు ఆ ఫోటోలకు అంత క్రేజ్. సో ఇట్స్ టైమ్ టు లీవ్ తులిప్ బాన్. సో అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎటు పోదామని ప్లాన్ చేసాం. సో ఆమ్స్టర్డామ్ అనుకున్నాం, సో రోటర్డామ్ అనుకున్నాం, లేకపోతే కుకెన్హాఫ్ కాదు, విండ్ మిల్స్ అనుకున్నాం. సో కాకపోతే లాంగ్ హెక్టిక్ డ్రైవ్ అనిపించింది. సో నెక్స్ట్ రోటర్డామ్. సో ఇక్కడ నుంచి రోటర్డామ్కి ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes పట్టింది. సో రోటర్డామ్గా చాలా ఆర్కిటెక్చర్ అనేది చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక ఇప్పుడు రోటర్డామ్ వెళ్దాం ఫిక్స్ అయినాం. బట్ ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం తినలేదు. బట్ ఇక్కడ పోమిస్, చీజ్ పోమిస్ అనుకుంటా, చాలా చాలా బాగున్నాయి విత్ స్పైసీ సాస్ ఏదో. సో మీరు కూడా ట్రై చేయండి వెళ్తే. అండ్ అవి యాక్చువల్ మేము ప్రాపర్గా ఎగ్జాక్ట్ వ్లాగ్ అన్నట్టు తీయలేదు. సార్ తీద్దాం, ఇఫ్ పాసిబుల్ పెడదాం అన్నట్టు. అందుకోసమే అంత కొంచెం క్లమ్జీ ఉండే. బట్ ఇఫ్ ఇంత ముందు అయితే కంపల్సరీ ఫుల్ ప్రాపర్గా ఆ ఫుడ్ ఏంది అవన్నీ కూడా తీయడం ట్రై చేస్తాం, ఎందుకంటే వ్లాగ్స్ కొత్త కాబట్టి. ఇక రోటర్డామ్కి స్టార్ట్ అయినాం. సో చూస్తున్నారా రోడ్స్, అసలు సైకిల్కి అయితే చాలా చాలా ప్రయారిటీ ఉంటుంది. మొత్తం ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్ సైకిల్ ఫ్రెండ్లీ కంట్రీ. అండ్ పాపులేషన్ కంటే సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి నెదర్లాండ్స్లో. దాని గురించి ఒక రీల్ చేసినా చూడండి, ఇఫ్ పాసిబుల్ పెడితే ఎప్పుడో ఒకసారి. అండ్ ప్రతి రోడ్డు మీద సైకిల్ పాత్ ఉంటుంది. సైకిల్ ప్రయారిటీ ఎక్కువ, సైకిల్ వస్తూనే ఉంటారు. సో కార్ నడపడం మాత్రం చాలా జాగ్రత్త నడపాలి. సో ఈ ఆమ్స్టర్డామ్కి నుంచి ఈ తులిప్ బాన్ నుంచి రోటర్డామ్కి స్టార్ట్ అయిపోయినాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో రోటర్డామ్లో చూడాల్సిన అంటే మీరు దిగి చూడాల్సిన ఏమి ఉండదు. అక్కడ సేమ్ మన హైదరాబాద్ ఉన్న ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటిది, సో తీగల బ్రిడ్జ్ అంటాం కదా, అది ఉంది. సో ఆ ఆర్కిటెక్చరు, ఆ బిల్డింగ్స్ చాలా చాలా మంచి అనిపించింది. మీరు అంటే దిగి ఫొటోస్ దిగాలంటే దీనికి మనం సాయంత్రం వెళ్ళాలంటే ఆబ్వియస్గా మొత్తం టైర్డ్ అయిపోతాం. ఒకవేళ మీరు రోటర్డామ్కి ఒక ప్లాన్ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ అక్కడ ఈ క్రూజ్ రైడ్ కూడా ఉంటుంది. అది ఐ థింక్ €30 పర్ 2 hours ఏమి ఉంటుంది అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఇంటర్నెట్లో చూసాను అంతే. సో రోటర్డామ్లో కంప్లీట్గా క్యూబ్ హౌసెస్ ఉంటాయి, ఎరాస్మస్ బ్రిడ్జ్ ఉంటుంది, క్రేజీ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ కోసమే రోటర్డామ్ విజిట్ చేయాలి. అండ్ మన వాళ్ళు కూడా చాలామంది ఇండియన్ సినిమా వాళ్ళు, లేకపోతే ఈ హీరోస్ అందరూ వస్తే ఆమ్స్టర్డామ్కి తర్వాత రోటర్డామ్కి తిరుగుతారు. సో చాలా చాలా మంచిగా ఉంది. మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్, అది ఒక చైనీస్ రెస్టారెంట్ అనుకుంటా. సో మేము అట్లా కార్లో మొత్తం తిరిగి ఒక దగ్గర కొంచెం కూర్చొని వెళ్ళాం. ఇక్కడ కూడా పార్కింగ్ అయితే టూ మచ్ కాస్ట్లీ, దొరకడం కూడా కాస్ట్లీ. ఈ బ్రిడ్జ్ దగ్గర ఉంది పార్కింగ్, బట్ మిగతా లోకల్లో మాత్రం ఎక్కడ పార్కింగ్ పెట్టాలన్నా అదొక టార్చర్ అయిపోయింది. సో మీరంతా జస్ట్ ఆర్కిటెక్చరు, ఆ వాటర్ సైడ్ అంతా మీరు చూడండి. సో నాకైతే ఇట్స్ వర్త్ అనిపించింది. ఒక్కసారి విజిట్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ పోవాలన్నంత లేదు. మనకి ఏదైనా బిజినెస్ థింగ్స్ ఉంటుంది తప్ప మామూలుగా ఊకే రోటర్డామ్ పోయి మనం చేసేది ఏం లేదు. సో ఆ బిల్డింగ్స్ అయితే అసలు క్యూబ్ హౌసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి, పక్కా విజిట్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫుడ్. ఇక మీరు చూస్తున్నారు కదా, అదే బ్రిడ్జ్ చూడడానికి, ఆల్మోస్ట్ అదే ఎరాస్మస్ బ్రిడ్జ్ అంటారు. సో ఆ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాం. దాని మీద వాక్వే ఉంటుంది, సైకిల్ పాత్ ఉంటుంది. సో మీరు వెళ్తే విజిట్ చేయండి, బాగుంటుంది. అక్కడ వాటరు, ఆ క్లీన్లీనెస్ ఆఫ్ వాటర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు ఆ సైకిల్ చూడొచ్చు, ఎక్కడ చూసినా సైకిల్ 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 సైకిల్. ఆ బిల్డింగ్ ఇక మరి టాలెస్ట్ బిల్డింగ్ అనుకుంటా, ఎన్నో ఫ్లోర్స్ ఉంది. నేను అప్పుడు ముందు రీసెర్చ్ చేసిన, బట్ అన్నీ మర్చిపోయినా. బట్ ఇట్స్ ఫైన్, మీరు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకే ప్లేసెస్ చూడాలో కూడా మీరు పక్కా కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫుడ్కి అయితే మళ్ళీ ఎక్కడైనా ఫుడ్ ఎతకడానికి సగం టైం అయిపోతుంది. సో మాక్తాల్లో ఫుడ్ అయితే పక్కా ట్రై చేయాలి, అస్సలు మిస్ అవ్వకండి. సో మాక్తాల్ అనేది ఒక క్యూబ్ హౌస్ లాగా ఉంటుంది. క్యూబ్ హౌస్ అయినా, క్యూబ్ కాదు కానీ, సరే మీరు ఇక్కడ వీడియోలో చూస్తారు. సో చాలా 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 ఇండియన్ ఉంది, థాయ్ ఉంది, కొరియన్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, లేకపోతే ఇటాలియన్ ఉంది, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చాగో ఆల్మోస్ట్ 2 floors ఉంటుంది. ఇక్కడ కూడా పార్కింగ్ 1 అవర్కి ఆల్మోస్ట్ €6 పార్కింగ్ ఫీజు అయినా కట్టి అందరూ వచ్చి ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారు. సో మేము వీడియోస్ సరిగ్గా తీయలేదు, సో నెవర్ మైండ్. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫుడ్డే. మనం ఒక హైదరాబాద్లో ఒక ఫుడ్ స్ట్రీట్ చూసినట్టు ఉంటుంది. సో నాకైతే మంచి అనిపించింది.
మేము అన్ఫార్చునేట్గా అక్కడ ఏం ట్రై చేయలేదు. అయితే ఇండియన్ ఉంది, లేకపోతే కొరియన్ ఉంది, మాకు కావాల్సింది ఎగ్జాక్ట్ లేదు. సో మేము దాని తర్వాత అంటే ఒక పీస్ఫుల్గా కూర్చోడానికి అయితే లేదు. సో ఇట్స్ మ్యారేజ్ డే కాబట్టి కూర్చొని తిందామని నెక్స్ట్ వేరే ఆన్ ద వేలా మేము అకామిడేషన్ బుక్ చేసుకున్న ఆన్ ద వేలా ఎక్కడ తిందామని ఇక మేము అక్కడ జస్ట్ చూసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాం. సో తిన్నాం, మధ్యలో ఒక దగ్గర అకామిడేషన్ బుక్ చేసుకున్నాం. అకామిడేషన్ చాలా చాలా బాగుండే. ఇక అయిపోయింది. నెక్స్ట్ డే మేము వెళ్ళి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఆమ్స్టర్డామ్ స్టార్ట్ అయిపోయినాం. ఆమ్స్టర్డామ్లో కూడా పార్కింగ్ టూ మచ్ కాస్ట్లీ. అవర్కి €7, €8, €9 ఉంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే పార్క్ అండ్ రైడ్ దగ్గర దూరం పెట్టి పార్క్ అండ్ రైడ్ దగ్గర పెట్టి వెళ్ళండి. బట్ మేము ఆల్రెడీ మాకు మళ్ళీ వేరే దగ్గర పార్క్ చేసి ఆ ట్రైన్లో తిరగడం ఇష్టం లేక నేను కాస్ట్ అయినా మంచిది అయినా అక్కడ చేసా. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ కొనాల్సింది ఏంటంటే సోవెనీర్ కొనాలి. సో ఆ సోవెనీర్ దగ్గరికి వెళ్ళాం. సోవెనీర్ కాస్ట్ వచ్చేసి €4 అనుకుంటా. సో ఆ సోవెనీర్ కొనాలంటే అదొక ఇక అది యుద్ధమే. అది వెతకాలి, అదొక మనకు కావాల్సింది దొరకాలి. ఆడ ఎన్నున్నా మళ్ళీ మనకు నచ్చది. ప్రతిసారి సోవెనీర్ కొనడానికే ఆల్మోస్ట్ ఒక గంట పడుతుంది. గంట పార్కింగ్ €7 కట్టినాం. కొనే సోవెనీర్స్ ఇక్కడ €4 సోవెనీర్. సో ఆల్మోస్ట్ సోవెనీర్ కాస్ట్ €11 అన్నట్టు. సో నెక్స్ట్ సోవెనీర్స్ కొనేసి ఇక మేము ఫోటోలు దిగుకుంటా సిటీ సెంటర్ ఆల్రెడీ ఇదంతా చూసేసి నేను. సో ఇది బానాఫ్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే. సో ఇట్లా సిటీ సెంటర్, ఈ హౌసెస్ అన్ని చాలా దగ్గర ఉంటాయి. సైకిల్ ట్రాక్ ఉంటుంది, కార్ ఉంటుంది, బస్సు ఉంటుంది, పీపుల్ కూడా నడుస్తూనే ఉంటారు. సో కార్ నడిపితే మాత్రం చాలా జాగ్రత్తగా నడపాలి. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఒక షాపింగ్ స్ట్రీట్ నడుద్దామని షాపింగ్ స్ట్రీట్కి నడుచుకుంటా వెళ్ళాం. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, మొత్తం ఉన్న టాప్ బ్రాండ్స్ అంతా ఆమ్స్టర్డామ్ సెంటర్లో ఉన్నాయి. అందుకే మన వాళ్ళు వచ్చి మొత్తం మొన్న అల్లు అర్జున్ కూడా వాళ్ళ యానివర్సరీకి వచ్చి మొత్తం అంతా షాపింగ్ చేసినట్టున్నాడు. సో ఎన్ని షాపింగ్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బట్ మనం కొనాలంటే కొంచెం ప్రైజ్ ఏది ముట్టుకున్నా €100, €200 ఉంటుంది. బ్యాగ్ కావాలన్నా, వాచ్ కావాలన్నా. ఇక బట్టలు అంటే కొంచెం చీప్ ఉంటాయి. H&M, న్యూయార్కర్, లేకపోతే గెస్ ఇవి ఉన్నాయి. బట్ మిగతా అన్ని ఆల్మోస్ట్ టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి. మీరు ఆమ్స్టర్డామ్కి వెళ్తే మాత్రం చూడాల్సిన ఆమ్స్టర్డామ్లో కెనాల్ క్రూజ్ ఒకటి పక్కా కెనాల్ క్రూజ్ ట్రై చేయండి. సన్సెట్ టైంలో మాత్రం ఆ లైట్ రిఫ్లెక్షన్ సూపర్ ఉంటుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ తిందామని లేకుంటే ఇక్కడ జస్ట్ ఆమ్స్టర్డామ్ సూపర్ మార్కెట్స్ ఎట్లుంటాయని కొన్ని అక్కడ ట్రై చేసాం, చూసాము, కాస్ట్ చూసి కొన్ని బ్రెడ్ అవి తీసుకున్నాం. దాని తర్వాత నడుస్తుంటే మీరు ఇక్కడ చూడొచ్చు సెక్స్ టాయ్స్ ఇవన్నీ. ఆమ్స్టర్డామ్ ఈజ్ ఫేమస్ ఫర్ అంతే అదే దానికే కాబట్టి మొత్తం ప్రతి దగ్గర అవే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి మేము చూసినాం, బట్ మేము ఏం చేయలేదు. అంటే లోపల వీడియో తీస్తే మళ్ళీ ఏమంటారు అని అసలు వీడియో తీయలేకపోయినాం. సో మీరు అంతా స్ట్రీట్ అంతా అవే ఉంటాయి. ఇక రెడ్ లైట్ స్ట్రీట్కి వెళ్తే మాత్రం మొత్తం ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ షాపింగ్ స్ట్రీట్ దగ్గర ఆల్మోస్ట్ సరే ఏమేమి షాప్స్ ఉన్నాయి. సో అట్లకెళ్ళి వెళ్ళాలి. సో అట్లా జస్ట్ ఎంజాయింగ్ రోడ్స్ అన్నట్టు. పెద్దగా ఇప్పుడు కార్ దిగడానికంటే ఇది బెస్ట్ అనిపించింది. సో అక్కడ పెట్టేసి మొత్తం తిరుక్కుంటూ చూసి ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా తిరిగిన తర్వాత బెస్ట్ పోమిస్. సో అక్కడ బెస్ట్ పోమిస్ ఉంటాయి. సో అక్కడ దానికి కూడా లైన్ ఉంది. సో ఆ లైన్లో నిల్చొని ఆల్మోస్ట్ ఒక 25 minutes లైన్లో నిల్చొని అసలు ఎంతమంది తింటున్నారంటే ద బెస్ట్ పోమిసే. బట్ వాళ్ళు ఇచ్చే ఆ పేపర్ దాల్లో అసలు నాకు నచ్చలేదు. సాస్ ఏదో మీద ఉంటుంది, కిందికి వెళ్ళి మనం తీసుకోరాదు. బట్ మస్ట్ ట్రై చేయండి. మీరు బెస్ట్ పోమిస్ని ఆమ్స్టర్డామ్ కొడితే వచ్చేస్తుంది. సో మీరు చూడొచ్చు వాళ్ళు ఎట్లా అంత యంగ్ పీపుల్ అంతా రెడీ చేస్తున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ ఫుడ్ అన్నట్టు, ఫుడ్ కాదు స్నాక్స్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఇవి తినేసి సో చూడొచ్చు అక్కడ ఎట్లున్నాయి అనేది. సో బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. బట్ ఒక్కసారి ట్రై చేయొచ్చు, మళ్ళీ తినేంత అయితే ఎక్సలెంట్ లేవు. పోమిస్ మీద ఆనియన్స్ వేసి ఇచ్చారు, క్రేజీ అది. సో ఇక నెక్స్ట్ మళ్ళీ నడుచుకుంటూ స్ట్రీట్స్ అనేది తిరిగినాం. యాక్చువల్లీ ఇంకా చాలా మేము కెనాల్స్ అవన్నీ తిరిగినాం, బట్ అవన్నీ మేము ఎక్కువ షూట్ చేయలేదు. సో కాకపోతే ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేయడం ట్రై చేస్తా. సో ఇది రెడ్ లైట్ ఏరియా. సో ఇది చాలా షార్ట్గా తీసాను. సో ఎందుకంటే అవి తీస్తే €450 ఫైన్. సో అది అంతే, ఇక అయిపోయింది ట్రిప్. సో పార్కింగ్ అయితే 3 hours ఆల్మోస్ట్ €21 అయింది. సో కెనాల్స్ అవన్నీ మేము తీయలేదు, ఎందుకంటే ఆమ్స్టర్డామ్కి ఎవరైనా కెనాల్స్ చూస్తారు. సో అది మీరు కళ్ళతో చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇది జస్ట్ ఇటర్నరీ. సో మా ట్రిప్, మా వ్లాగ్ ఎట్లయింది అనేది. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ జర్మనీ. మీకు ఇటర్నరీ కూడా మొత్తం కింద డిస్క్రిప్షన్లో యూనిట్ ట్రై చేస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ వెళ్తే మాత్రం పక్కా అన్ని విజిట్ చేయండి. సో మెయిన్ థింగ్స్ విండ్ మిల్స్, రోటర్డామ్, ఒకటి తులిప్స్ ప్లస్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్. అంతకు మించి ఇంకా పెద్ద ఏం లేదు. బట్ కార్లో వెళ్ళడానికంటే ట్రైన్లో వెళ్ళడమే బెస్ట్. సో ట్రైన్లో వెళ్తే బ్యారియర్ ఉండదు. అండ్ ఇంకొకటి అక్కడ బ్లషింగ్స్ ఉంటాయి, కేక్స్ ఉంటాయి, అవి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్, మీకు అలవాటు ఉంటే. లేకపోతే అవసరం లేదు, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు. సో అది మన వీడియో. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.